హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ ఈపిక. సో టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఓకే, సో ప్రిపరేషన్ అనేది అందరూ చాలా బాగా చేస్తుండవచ్చు. సో మ్యాథ్స్ పరంగా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో వస్తాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అయినా సరే, సో మ్యాథ్స్లో అడిగే క్వశ్చన్స్ ఇవి మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ మాత్రమే కాబట్టి డెఫినెట్గా వీడియోని లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, లెట్ us మూవ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 55440 and 165. ఓకే, ఇఫ్ వన్ నెంబర్ ఇస్ 2640 దెన్ ది అదర్ నెంబర్ ఇస్. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి అంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అలాగే నెంబర్స్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో మనకి తెలియాలి. ఓకే, సో మనకి రిలేషన్ ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు x1 ఇంటూ x2. ఓకే, సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ది నెంబర్స్. ఓకే, ఎలా రాస్తాం చూడండి. ఎల్సిఎం వాల్యూ ఏమి ఇచ్చాడు మనకు? 55440 ఇంటూ హెచ్సిఎఫ్ అనేది 165 ఈక్వల్ టు వన్ ఆఫ్ ది నెంబర్ ఎంత ఇచ్చాడు? 2640 ఇంటూ నెక్స్ట్ నెంబర్ x2 కదా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x2. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జస్ట్ క్యాన్సిలేషన్ అనేది మనం చేయాలి. సో x2 ఈక్వల్ టు 55440 ఇంటూ 165 ఇంటూ 165 బై 2640. ఓకేనా, దీన్ని మీరు క్లియర్గా చేసి సో చేయడం వల్ల మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 3 1/2 ప్లస్ 4 2/3 ప్లస్ 5 3/4. ఓకేనా, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. మనకు అడుగుతున్న ఆన్సర్ ఏంటి? సో ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే వస్తుంది. మరి ఎలా చేయాలి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఓకే, సో 3 2 6 ప్లస్ 1 ఏమవుతుంది? 7/2 ప్లస్ 4 3 12 12 ప్లస్ 2 ఏమవుతుంది మనకి? 14 14/3 ప్లస్ 5 4 20 20 ప్లస్ 3 ఏమవుతుంది మనకి? 23/4. ఓకే, చూడండి మనకి ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది? 12. సో ఏమి చేయకుండానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఎల్సిఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో డినామినేటర్లో 12 ఎక్కడ ఉందో చూడండి. సో అన్నీ ఈ రెండు కాదు, ఎందుకంటే ఇక్కడ బై 13 ఉంది కాబట్టి సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇది 4 కదా, 6 7 42 ప్లస్ నెక్స్ట్ 3 4 ఓకే, 3 4 అంటే మనకి 14 4 ఇది మనకి 3 టేబుల్లో 12 అనేది ఎప్పుడు వస్తుంది? 4 కదా, సో 14 4 ఎంత మనకి? 56. ఓకే, 56 ప్లస్ 4 3 కదా, అంటే ఏంటి? ఈ నెంబర్ని 3తో మల్టిప్లై చేయండి. ఓకే, 3 3 9 3 2 6. ఓకే, సో ఫస్ట్ చూడండి డినామినేటర్లో 12 రావాలి. మొత్తం యాడ్ చేయకుండా మనం కొంచెం సింప్లిఫికేషన్ ఎలా చేయొచ్చు అంటే ఓన్లీ యూనిట్ ప్లేసెస్ యాడ్ చేయడం వల్ల 6 ప్లస్ 2 ఎంత మనకి? 8 8 ప్లస్ 9 7. అంటే మనకి యూనిట్స్ ప్లేస్లో 7 రావాలి, డినామినేటర్లో మనకి 12 ఉండాలి. ఒకసారి చూడండి. 3 2 6 6 ప్లస్ 1 7. ఓకేనా, 3 2 6 6 ప్లస్ 1 7. ఈ రెండిట్లో కూడా మనకి డినామినేటర్లో 12 ఉంటున్నాయి. సో న్యూమరేటర్కి వచ్చేసరికి మనకి సో 1 అనేది యాడ్ చేయడం వల్ల వస్తుంది. కాకపోతే ఈ టోటల్ వాల్యూ యాడ్ చేసి మనకు వచ్చే ఫ్రాక్షను ఈ ఫస్ట్ది మ్యాచ్ అవుతుంది తప్ప ఇది కాదు. ఎలా అనేది ఒకసారి మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ పైన ఐడియా ఉంటే మాత్రమే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో బేసిక్స్ రావాలి, అందుకోసం అనేది ఇది బేసిక్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ సో 1/8 ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 1/11 by 9. సో వన్ మోర్ టైమ్, 1/8 ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 1/11 by 69. చూడండి క్వశ్చన్ క్లియర్గా చూడండి. అసలు ఏమన్నాడు? 1/8. ఓకే, ఒక నెంబర్ ఉంది. ఓకేనా, ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ అన్నాడు అంటే ఏంటి? వేరే దానికంటే ఇది హైయెస్ట్ కాబట్టి ఫస్ట్ రాశాను. ఎక్సీడ్స్ ఎంత ఎక్సీడ్ అవుతుంది? 1/11 ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు 69. ఫస్ట్ ఈ క్వశ్చన్ని జనరల్ మెథడ్లో ఎలా చేయాలో చెప్పి ఆ తర్వాత మీకు షార్ట్ కట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మనకి ఎల్సిఎం ఏమవుతుంది? 8 ఇంటూ 11 కదా, 88. ఓకేనా, దిస్ ఈస్ 11x మైనస్ 8x. ఓకేనా, ఇది ఎల్సిఎం తెలిసిన వాళ్ళకి మాత్రమే క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈక్వల్ టు 69. మనకు డిఫరెన్స్ చూడండి. 11 మైనస్ 8 ఎంత? 3x కదా, 3x ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్ అటు పంపించండి. 69 ఇంటూ 8 8 ఇంటూ 11. ఓకే, నెక్స్ట్ 3 1s, నెక్స్ట్ 3 2s అండ్ 3 3s. ఓకేనా, ఇదంతా చేసాం. ఓకే, మొత్తం మల్టిప్లై చేయకుండా జస్ట్ యూనిట్ ప్లేసెస్ మల్టిప్లై చేయండి.
3 8s are 24 కదా, 4 4 1s are 4. సో యూనిట్స్ ప్లేస్లో 4 ఉన్న ఆప్షన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, యూనిట్స్ ప్లేస్లో 4 ఉన్న ఆప్షన్ సి మాత్రమే కాబట్టి 100% మన ఆన్సర్ రైట్. అంతే తప్ప మొత్తం మల్టిప్లై చేసినా వచ్చే ఆన్సర్ అదే, యూనిట్ ప్లేసెస్ చెక్ చేసిన ఆన్సర్ వచ్చేది అదే కాబట్టి సో ఇలా చేయండి. అసలు ఇలా కూడా చేయకుండా ఇంకా ఫాస్ట్గా క్వశ్చన్ ఎలా చేయొచ్చో ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఏ నెంబర్ ఇచ్చాడో ఇక్కడ 8 గురించి మాట్లాడుతున్నాడు, 11 కదా, డిఫరెన్స్ ఎంత 8కి 11కి 3 కదా, సో 3x ఈక్వల్ టు సో నెంబర్ ఎంత ఇచ్చాడో 69 ఇంటూ ఏ నెంబర్స్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్స్ని మల్టిప్లై చేయడం ఇంటూ 8 ఇంటూ 11. సో చాలా ఫాస్ట్గా ఒక సింగిల్ స్టెప్లో మనది అయిపోతుంది. 3 1s 3 23s. ఇప్పుడు సేమ్ యూనిట్ ప్లేసెస్ చెక్ చేయండి. 3 8s 24, 4 into 1 4, లాస్ట్ ప్లేస్లో 4 రావాలి, అది ఆప్షన్ 3 మాత్రమే. ఎల్సిఎం చేసి ఇదంతా చేయడం కంటే కూడా ఇలా చేయడం వల్ల మన ఆన్సర్ని చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 95 degrees. ఈ క్వశ్చన్ మీరు సింప్లిఫై చేయాలి అంటే అసలు ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఇది మనకు ట్రయాంగిల్ కదా. ఓకే, ట్రయాంగిల్కి ఇన్సైడ్ ఉండే యాంగిల్స్ని ఇంటర్నల్ యాంగిల్స్ అంటాం. అంటే చూడండి, సో ఇవి మనకు ఇంటర్నల్ యాంగిల్స్ అవుతాయి. సో ఈ ఇంటర్నల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్నది మాత్రమే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఓకేనా, దీనికి ఇన్సైడ్ ఏమీ రాయలేదు, క్లియర్గా చూడాలి. ఇవి రెండు ఇంటీరియర్ యాంగిల్స్ అయితే ఈ రెండింటికి ఆపోజిట్గా ఉన్నది మాత్రమే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి, ఇది కదా 95 degrees. ఓకే, నెక్స్ట్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ అంటే ఏంటి. ఓకే, ఇవి ఇంటీరియర్ కదా, ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అనేది రేషియో 7:12. ఈ యాంగిల్స్ అనేవి మనకి ఏ రేషియోలో ఉన్నాయి, 7:12. అంటే సపోజ్ ఇది 7x అనుకుంటే ఇది 12x అవుతుంది. ఓకే, మనకి ఏం అడుగుతున్నాడో దెన్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగులర్. సో ఈ డేటా అంతా ఇచ్చాడు దీని నుంచి. సో మనకి ఇంటర్నల్ యాంగిల్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎలా చేస్తాం చూడండి, మనకి ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. యాంగిల్స్ అంటే ఏంటో చెప్పాం కదా, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే, ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనే ప్రాపర్టీ మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత, 12 + 7 ఎంత, 19 కదా. ఓకే, 19x ఈక్వల్ టు 45 అయితే 95 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అనేది 5 కదా. చూడండి, మొత్తం మళ్ళీ రాసి ఈక్వల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 ఇదంతా రాయొద్దు. ఎక్స్ వాల్యూ 5 అని మనకు తెలిసినప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 7 5s 35 ఒక యాంగిల్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 12 5s 60. ఓకే, రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది చూడండి, ఇప్పుడు మనకు తెలుసు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 కదా. సో 180లో ఇది తీసేయండి, 60 తీసేస్తే ఎంత, 120. 120 ఈ 120లో మనకు 35 తీసేస్తే మిగిలేది 85. సో మనకి యాంగిల్స్ అనేవి ఎలా వచ్చాయి, 35 60 85. ఎక్కడ ఉందో చూడండి, 35 85 60 degrees. ఓకే, సో ఇంకా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు, అసలు ఇది బేసిక్ ఐడియా లేని వాళ్ళ కోసం ఇంత డెప్త్గా చెప్పడం జరిగింది. మాకు ప్రాపర్టీస్ తెలుసు, సో ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే తెలుసు అన్న వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు చూడండి. సో మనకు కాన్సెప్ట్ పైన ఎవరికైతే ఐడియా ఉంటుందో, ఐడియా ఉన్న వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ క్వశ్చన్ ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇచ్చిన రేషియో అనేది ఇంటీరియర్ యాంగిల్స్, ఈ యాంగిల్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్స్ కదా. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్. సమ్ అంటే రేషియో ఇస్తున్నాడు అంటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ అనేది కామన్గా ఉంటుంది. 12 + 7 అనేది మనకి ఎంత అవుతుంది, 19x అనేది 95. మనకు టేబుల్ వచ్చు 19 5s 95. అవునా, ఇక్కడే చేసేస్తాను డైరెక్ట్ ఏమీ రాయకుండానే. ఇక్కడ ఎక్స్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి 7 5s 35, 12 5s 60. 35 60 ఉన్న ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ చూడండి. థర్డ్ది ఫైండ్ అవుట్ చేయడానికంటే ముందు ఇక్కడ 35 లేదు ఎక్కడా కూడా. 35 ఉన్న ఆప్షన్ ఒకటి, ఆప్షన్ డి. సో ఈ రకంగా కూడా మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్, ఈ అరుణ అండ్ పద్మ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. క్లియర్గా చూడండి, అరుణ అలాగే పద్మ వీళ్ళిద్దరూ కలిసి 20 daysలో ఒక వర్క్ చేస్తున్నారు. వాళ్ళు పద్మ అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 60 days. ఓకే, పద్మ ఒకతే ఎన్ని డేస్లో చేస్తుంది, 60 daysలో మనకు చేస్తుంది. ఓకే, నెక్స్ట్
సో దెన్ ది నెంబర్ ఆఫ్ డేస్ అరుణ అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్. ఓకేనా. సో పద్మ ఒకతే 60 డేస్ తీసుకుంటే అరుణ ఒకటి ఎన్ని డేస్లో మనకు వర్క్ అనేది ఫినిష్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ 20, 60? ఓకే. సో ఎల్సిఎం అనేది మనకు 60 వస్తుంది కాబట్టి నేను ఇక్కడ 60 రాశాను. ఓకేనా. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఎల్సిఎం చేయమన్నాను, చేశాను, ఇక్కడ రాశాను. ఓకే. ఎల్సిఎం అనేది నాకు 60 వచ్చింది. ఓకే. సో ఫస్ట్ కండిషన్లో ఏంటి, ఇద్దరు కలిసి చేసినప్పుడు అంటే అరుణ ప్లస్ పద్మ. సెకండ్ కండిషన్లో ఓన్లీ పద్మ. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది ఏంటి, ఇద్దరు కలిసి 20 అన్నాడు అంటే అవుట్ ఆఫ్ 60లో సో 20 కదా. ఓకే. నెక్స్ట్ టోటల్ 60 బై, సో పద్మ చేసింది ఎన్ని డేస్, 60 బై 60. ఓకే. 21 23 61 61. ఓకే. 1 పార్ట్ అంటే చూడండి అరుణ ప్లస్ పద్మ వీళ్ళిద్దరూ కలిసి 3 పార్ట్స్ వర్క్ చేస్తే పద్మ ఒక్కతే 1 పార్ట్ చేసింది. క్లియర్గా చూడండి. ఏ ప్లస్ బి ఈ రెండు కలిపి 3 పార్ట్స్ అయితే పి ఒక్కతే ఎన్ని పార్ట్స్ అయింది, 1 పార్ట్ అయింది. పి 1 పార్ట్ అంటే ఏ అనేది 2 పార్ట్ అవ్వాలి కదా. 2 + 1 కలిపితేనే కదా మనకు 3 పార్ట్స్ అయ్యేది. ఈ 2 పార్ట్స్ అంటే ఏంటి, 60/2. ఓకే. సో దట్ ఈక్వల్ టు 30. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 30 ఈస్ ద కరెక్ట్. సో చూడండి మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకోవాలని నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను. చాలామంది అనుకుంటారు బేసిక్ ఎందుకు డైరెక్ట్ సిలబస్లోకి వెళ్ళొచ్చు కదా మేడం, చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు బేసిక్ ఎందుకు ఇంపార్టెంట్, బేసిక్స్ పైన క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది. ఇందాక మిక్స్డ్ ఫ్రాక్షన్ పైన ఒక క్వశ్చన్ మీకు చూపించాను, అది ప్యూర్ బేసిక్స్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే. ఈ క్వశ్చన్ కూడా మీరు సాల్వ్ చేయాలి అంటే అసలు ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయి చూడండి. అసలు క్వశ్చన్ ఎలా ఇచ్చాడో క్వశ్చన్ పైన ఫోకస్ పెట్టండి. If 169 into 36 equal to 6084, then 60.84 by 16.9. అసలు మీరు ఒక క్షణం క్లియర్గా చూస్తే ఈ పార్ట్ అసలు ఎందుకు ఇచ్చాడో, దీనివల్ల అసలు యూజ్ ఏమన్నా ఉందా, అది జస్ట్ మీరు ఆలోచించడం కోసం ఇచ్చింది తప్ప అసలు దీనికి ఈ క్వశ్చన్కి సంబంధమే లేదు. ఆ డేటా ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది జస్ట్ ఇది మాత్రమే. అవునా, అసలు అది అవసరమే లేదు. బట్ ఆయన అనవసరంగా కూడా తను ఇస్తాడు. మనకు అవసరమా లేదని మనం చెక్ చేసుకునే స్టేజ్లో మనం ఉండాలి. దీనిపైన ఫోకస్ పెడుతూ దీనికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. జస్ట్ మనకు డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ అడుగుతున్నాడు. ఓకే. 60.84 by 16.9. ఈ క్వశ్చన్ చూశాను, రాశాను. ఓకే. అసలు రాయాల్సిన పని కూడా లేదు, బట్ రాశాను. నేనేమంటాను అంటే ఇది డెసిమల్స్కి సంబంధించిన నెంబర్ క్వశ్చన్, అందులో డివిజన్ అడుగుతున్నాడు. డెసిమల్కి డివిజన్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, ఎలా చేయాలి. ఇప్పుడు రెండు, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. క్వశ్చన్ చూడగానే నేనేం చెప్తాను నా స్టూడెంట్స్కి అంటే, ఫస్ట్ పాయింట్ లొకేషన్ ఎక్కడ వస్తుందో మీకు క్లారిటీ ఉంటే వాల్యూ సంగతి తర్వాత సింప్లిఫై చేస్తే ఏదో ఒక వాల్యూ వస్తుంది, కానీ పాయింట్ లొకేషన్ మాత్రం రైట్ సైడ్ నుంచి సింగిల్ ప్లేస్ తర్వాత మనకు వస్తుంది. ఇది క్లియర్. ఓకేనా. రైట్ సైడ్ నుంచి సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్, ఫస్ట్ పాయింట్ రావాలి. అది ఏ ఆప్షన్లో అయినా ఉందా లేదా అని చూస్తాను. ఓకే. చూడండి రైట్ సైడ్ నుంచి సింగిల్ డిజిట్ తర్వాత ఇక్కడ పాయింట్, అసలు ఇక్కడ పాయింటే లేదు. ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ పాయింటే లేదు. అసలు ఏమీ చేయకుండానే నాకు పాయింట్స్ పైన క్లారిటీ తెలుసు కాబట్టి 100% మై ఆన్సర్ ఈజ్ రైట్. మీరు కావాలంటే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఓకే. సో చూసారు కదా అండి. సో టెట్ పైన క్వశ్చన్స్ చాలా 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 ఈజీగా అడుగుతాడు. మ్యాథ్స్ అంటే భయపడకండి. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా చేయగలరు. సో ఓకే. సో ఎవరైతే టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో ఏపీ అయినా సరే మన తెలంగాణ అయినా సరే, లేదు మేడం మాకు మ్యాథ్స్ బేసిక్స్ కూడా రాదు, మేము కార్డర్లో నేర్చుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి, సో మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం లైవ్లో. సో గూగుల్లో dmathsdeepika.com అనే లింక్ పైన క్లిక్ చేసి, సో ఇక్కడ మనకు కింద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని ఉంది, రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ. ఓకేనా. ఈ లింక్ పైన క్లిక్ చేయడం వల్ల మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవుతారు. ఓకే. సో డెఫినెట్గా మీరు మా క్లాసెస్కి జాయిన్ అవ్వి సో మ్యాథ్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్స్ పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు dmathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్వు
చూడండి ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్, అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ సిటీ, మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాతే సో మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేస్తే మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.